డిఎస్సి పరీక్షలలో తేడా చేశారు. స్పోర్ట్స్ కోటాలో మోసం చేశారు. ఫస్ట్ ర్యాంకరే ఒక అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీ. అతనికి ఉద్యోగం ఇవ్వలేదు అన్న పేరుతో ఆపుతున్నారు. అతను ఆల్రెడీ కోర్టుకెళ్ళి నాకు ఉద్యోగం కావాలన్నాడు. అక్కడే అక్రమాలు జరిగినాయి అన్నది అర్థమైపోతుంది. అట్లాగే అతను పేపర్‌ని అప్‌లోడ్ చేసింది అతనే, చూసింది అతనే, రాసింది అతనే. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అతనికే. అప్పుడు తేడా జరగలేదని ఎలా చెప్తారు? నెంబర్ 1 స్పోర్ట్స్ కోటా అన్నటువంటి దాంట్లో డిఎస్సి పరీక్ష రాయని వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? పివి సింధు నిన్ను మిగతా వాళ్ళని ఒకటిగా ఎట్లా కడతారు? పివి సింధు లాంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి జాబ్స్ వేరు, డిఎస్సి జాబ్స్ వేరు. దాన్ని దీన్ని ఎట్లా జత కడతారు? మీరు నా మీదన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సక్రమంగా చేయలేదు, మేము మోసం చేశామంటున్నారు కదా, రైట్. దాని మీద ఎంక్వైరీ చేద్దాం, దీని మీద ఎంక్వైరీ చేద్దాం. రెండిటి మీద డిఎస్సి వ్యవహారం మీదన ఏపీపీఎస్సి మీద ఎంక్వైరీ చేయడానికి సిద్ధమా అంటూ చంద్రబాబు గారిని అడుగుతున్నానంటూ జగన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసుకొచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు నా డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి. ఇది జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా చేస్తున్నటువంటి ఛాలెంజ్. మేమైతే క్లియర్గా ఉన్నాము అన్నటువంటి పాయింట్ని చెప్తున్నారు. దాంతోపాటుగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఒత్తిడి కొనసాగిస్తామే తప్ప తగ్గించే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. డిఎస్సి విషయంలో మోసం జరిగింది, ప్రజలందరూ నమ్ముతున్నా ప్రజల్ని నమ్మించడానికి ఆపసోపాలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాలు అన్నిటి మీద మేము సిద్ధం అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. మరొక వైపున ఏదైతే కొంతమంది ఎవల్యూటర్స్ ఫోన్లు మాట్లాడతారంట, అసలు అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి కూడా తెలియదట, అక్కడ బార్ కోడ్ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏదైతే ఏపీపీఎస్సీని. ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒకసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతాను. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు. బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో అని. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా. మళ్ళీ అడుగుతాను, అది కూడా ఫోన్లో మాట్లాడిన సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతాను. మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడి పేపర్ ఎవడికి తెలియదు. ఇది తాజాగా ఈ ఏపీపీఎస్సీ వ్యవహారం మీదన జగన్మోహన్ రెడ్డి స్పందన. రిటర్న్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేశారని చెప్తున్నారు కదా. చంద్రబాబుకి సవాల్ చేస్తున్న ఆయన హయాంలో జరిగిన మొత్తం ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ ఫలితాలు బయట పెడతారా? అప్పుడే జనాలకు పూర్తిగా తెలుస్తుంది. ఏపీపీఎస్సీలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది మా హయాంలోనే. గౌతమ్ సవాంగ్ బాగా చేశాడు. ఫేషియల్ రికగ్నైజేషన్, బయోమెట్రిక్, థంబ్ ఇంప్రెషన్, సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి. మేము తీసుకుని వచ్చాక యూపీపీఎస్సీ వాళ్ళు కూడా చేశారు. వైసీపీ రాకముందు ఏపీపీఎస్సీకి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు, ఒకరే సివిల్స్ అధికారి. మా హయాంలో 3 ఇంటర్వ్యూ బోర్డులు తీసుకొచ్చాం. 24 మంది సివిల్స్ అధికారులు ఉండి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఏ ఇంటర్వ్యూలో ఏ అధికారి ఉన్నాడో కూడా అభ్యర్థికి తెలీదు. జంబ్లింగ్ పద్ధతిలో చేసాం.
మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పాత పద్ధతి తెచ్చారు. ఒకటే ఇంటర్వ్యూ బోర్డు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్క ఆరోపణ రాలేదు. మా హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్స్ ఇచ్చాం, ఎక్కడన్నా ఒక్క ఆరోపణ అన్న వచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. 6వ పాయింట్, రిటర్న్ టెస్ట్ లో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయని మరొక వక్రీకరణ. నేను చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు సవాలు విసురుతా ఉన్నా. ఆయన గత హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ మొత్తం ఫలితాలను బయట పెట్టగలడా? ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ చూపించగలడా? ఛాలెంజ్ ఇది రైజ్ చేసుకొచ్చినటువంటి పాయింట్.